హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ సుష్మిత. వెల్కమ్ బ్యాక్ టు సుష్మిత రిషి ఆఫీషియల్. గైస్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అది కూడా మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేస్తారు కదా, అలా ఎక్కువ హడావిడి లేకుండా, మసాలాలు ఎక్కువ కాకుండా సింపుల్ అండ్ ఈజీ టేస్టీగా చేస్తాను. ఒకసారి రెసిపీ చూసేయండి మీరే. ఇప్పుడే ఇక్కడ మంట పెట్టాం గైస్. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రైకి మ్యారినేషన్స్ కావాల్సినవన్నీ రెడీ చేసుకొని మ్యారినేషన్ చేద్దాం. మంట రెడీ అయింది. ఓన్లీ ఇప్పుడు ఫిష్ ఫ్రై ఆల్రెడీ నేను ఫిష్ ఇంట్లో వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా వాష్ చేసి ఇందులో మసాలాలన్నీ కలిపేటప్పుడు చూపిస్తాను. మంట రెడీ అయింది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను. ఫిషెస్ ఇంకా నార్మల్ సింపుల్ ఇంగ్రీడియంట్సే. ఫిషెస్, కారం, కొద్దిగా ఆయిల్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫిష్ మసాలా. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేద్దాం మనం. ఫిష్ హెడ్, ఇప్పుడు ఇందులోకి కారం వేద్దాము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫిష్ మసాలా, ఆయిల్. ఇదంతా ఇప్పుడు బాగా ఫిషెస్కి పట్టేలాగా మ్యారినేషన్ చేద్దాం. మ్యారినేషన్ చేయాలి ఫిషెస్. చూడండి ఇలా మంచిగా మ్యారినేషన్ చేసి పెంచి పెట్టాను ఆల్రెడీ నేను. అందులో కొద్దిగా ఆయిల్ పోసి కొద్దిగా ఆయిల్ పోయాలి. ఈ ఫిషెస్ అన్నీ ఒకే రౌండ్కి అయిపోతాయి. ఫిషెస్ అన్నీ దీనికి వేసేయాలి. వీటిని మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా కాగే వరకు లోపల ముక్క ఉడకాలి గైస్. కొద్దిసేపటి దాకా ఉంచి అయ్యాక తీద్దాం. అయ్యింది, ఒకటి అయ్యింది, ఇందులో వేసేస్తున్నాను. కింద మంట ఎక్కువ మండడం వల్ల అలా బ్లాక్ అవుతుంది, కానీ లోపల ఉడకదు. కొద్దిసేపు ఉంచి చెప్పాలి, తీయాలన్నమాట. మంచిగా రెడీ అయ్యాయి గైస్. ఇవి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ఫిష్ ఫ్రై అయ్యింది గైస్. అంతా చేసేసరికి చీకటి అయిపోయింది. నేను ఈవినింగ్ తిందామని చేశానన్నమాట. సో అవి ప్రిపేర్ చేసేసరికి చీకటి అయిపోయింది. లైటింగ్ కూడా ఎక్కువ లేదు. సో ఇంట్లోకి వెళ్ళి దాన్ని టేస్ట్ చూసి ఎలా ఉందనేది చెప్తాను.
యాక్చువల్గా నేను కొద్దిగా పని ఉంటే నేను మా వారు బయటికి వెళ్ళాము. సో దట్ ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 6 అలా అయ్యిందనమాట. సో ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తాంలే డిన్నర్ అని మా ఆయన ఆర్డర్ చేశారనమాట. ఫ్రైడ్ రైస్, చికెన్ రైస్ అండ్ ఎగ్ రైస్. సో దట్ దాంట్లోకి కాంబినేషన్గా ఏమైనా చేద్దామా అని ఆలోచించి ఆల్రెడీ ఇంట్లో ఫిష్ మ్యారినేషన్ చేసి ఉందన్నమాట. సండే రోజు ఫిష్ తెచ్చాను కర్రీ. సో కర్రీ చేశాక కొన్ని పీసెస్ ఫ్రై కానీ పక్కకు పెట్టాను, కానీ ఆ రోజు కొద్దిగా ఏమంటారు వర్క్ ఉండడం వల్ల ఫ్రై అంతగా చేయలేదు. సో ఆల్రెడీ ఫిష్ పక్కకు పెట్టాం కదా, దాన్ని ఫ్రై చేసేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ తెచ్చాం కదా, ఎలాగో ఇవి రెండు కాంబినేషన్గా తినేద్దామని ఫిష్ ఫ్రై చేశాను. కానీ గాయస్ నేను ఎప్పుడు చేసిన ఫిష్ ఫ్రై ఇలాగే చేస్తాను, సింపుల్ రెసిపీస్ వేసి. ఎక్కువ హడావిడి మసాలాలు అవన్నీ ఏం పెట్టాను గాయస్. ఎందుకంటే మనం ఇదివరకు పాతకాలంలో మన అమ్మమ్మ, నానమ్మ, అమ్మ వాళ్ళు ఎలా చేసేవారు, ఉప్పు కారం కొద్దిగా మసాలా వేస్తే సరిపోతుంది అంతే గాయస్. ఇప్పుడు చూడండి హడావిడి పెద్ద పెద్ద మసాలాలని అవ్వని ఇవ్వని ఏవో పెట్టి చేస్తారు. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను, చాలా బాగా కుదురుద్ది. ఈరోజు కూడా చాలా అంటే చాలా బాగా అయింది. అక్కడ నేను తినేది చూస్తేనే మీకు అర్థమవుతుంది అది ఎంత బాగుందని. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను గైస్, ఏంటి అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 మంత్ అవుతుంది కావచ్చు. స్టార్టింగ్ 0 సబ్స్క్రైబర్స్ గైస్, మీకు అందరికీ తెలిసిందే. కానీ ఒక 1 వీక్ 10 డేస్ నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కానీ నాకు ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు కాదు గైస్. నేను చాలా అంటే చాలా బాధపడేదాన్ని. స్టార్టింగే బాధ అంటే కొద్దిగా వస్తారులే, కాకపోతే నాకు ఒక్కరు కూడా రాకపోయేసరికి బాధపడ్డాను. కాకపోతే తర్వాత ఒక 10 డేస్ 15 డేస్ తర్వాత ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చారు. దాని నుంచి ఇప్పుడు నాకు 10 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు గైస్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. నా సబ్స్క్రైబర్స్కి నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఎంత అంటే నేను మాటల్లో చెప్పలేను, అంతగానో రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను నమ్మి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, అందుకని. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను. అండ్ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను గైస్. నేను ఈ 10 మెంబర్ సబ్స్క్రైబర్స్ని సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. 10 మెంబర్స్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్ కదా గైస్. ఎందుకంటే మనం ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళాలన్నా స్టార్టింగ్ 1 నుంచే. సో నాకు 10 మెంబర్స్ వచ్చారు, నేను దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరేమంటారు ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ సెలబ్రేట్ అంటే హడావిడిగా ఖర్చు చేసేయడం కాదు, ఎవరికైనా ఏదైనా దానం చేద్దాము, ఏదైనా పెడదాము, ఫుడ్ డొనేషన్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఈ ఐడియా ఉందన్నమాట. మీరు ఏమంటారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నేను అది ఫాలో అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ సూన్. బాయ్.